బటర్ స్కాచ్ క్రంచ్ ని చక్కెర లేకుండా ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని ఒకసారి తయారు చేసి రూమ్ టెంపరేచర్ లోనే చాలా రోజుల వరకు నిల్వ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. హాయ్ అండి, నమస్తే. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా కడాయిలోకి అరకప్పు బెల్లాన్ని వేస్తున్నాను. ఈ బెల్లం నేను ముందుగానే కరిగించి వడపోసి నిల్వ చేసి ఉంచుతాను అవసరమైనప్పుడు వాడుకోవడానికి. ఇలా కడాయిలో వేసిన తర్వాత బాగా దీన్ని మరగనివ్వాలి. ఇలా ఇది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ క్రంచెస్ ని తయారు చేసుకోవడానికి ప్లేట్ ని ఈ విధంగా నూనెను వేసి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపటి తర్వాత ఇది నురగగా మంచిగా పొంగడం మొదలైంది. అంటే ఇది మంచిగా ఉడకడం మొదలైంది. ఇప్పుడు ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 టేబుల్ స్పూన్ వెన్నని వేస్తున్నాను. ఈ వెన్న వేసిన తర్వాత బాగా దీన్ని కలుపుకోవాలి. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ని కూడా వేస్తున్నాను. మామూలుగా అయితే క్రంచెస్లో కానీ సాసెస్లో కానీ ఎసెన్స్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ బెల్లం వాడుతున్నాను కాబట్టి బెల్లం చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. దాన్ని కొంచెం తగ్గించి బటర్ స్కాచ్ ఫ్లేవర్లోకి తీసుకురావడానికని కొంచెం ఎసెన్స్ని అయితే వేసాను. ఈ బెల్లాన్ని ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఎలా అంటే మనం చిక్కీ తయారు చేసుకోవడానికి ఎలా అయితే పాకం విరిగిపోయేంత వరకు దీన్ని ఉడికిస్తామో అలాగే దీన్ని ఉడకనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నీళ్ళల్లో వేసుకొని కొంచెం సేపు పక్క నుంచి అది పూర్తిగా చల్లారిన తర్వాత విరిచారు అంటే ఇలా విరిగిపోవాలి. ఆ తర్వాత ఇందులోకి కాజు, బాదం కట్ చేసుకొని వేస్తున్నాను. అలాగే వేరుశెనగ పప్పులు వేస్తున్నాను. ఈ క్రంచెస్ తయారు చేయడానికి బేకరీస్లో అయితే కేవలం వేరుశెనగ పప్పులు వేసి మాత్రమే తయారు చేస్తారు. మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కాజు, బాదం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసామంటే చాలా బాగుంటుంది. ఇలా మిక్సింగ్ అంతా ఏం లేకుండా కేవలం జీడిపప్పు వేసి తయారు చేస్తే క్రంచెస్ ఇంకా బాగా రుచిగా ఉంటాయి. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి ఉంచిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసి పూర్తిగా దీన్ని స్ప్రెడ్ చేసి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా రిమూవ్ చేసుకుని ఇలా మన ఇంట్లో ఏవో ఒక డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్న జిప్లాక్ కవర్లు ఉండే ఉంటాయి. అలాంటి వాటిలో ఈ క్రంచెస్ అన్ని వేసుకొని వీటిని బాగా చిన్న ముక్కలైనంత వరకు ఇలా దంచుకోవాలి. మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే వీటి మీద బాగా చూపించుకోండి. ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఇవి చిన్న ముక్కలుగా అయిపోయాయి. నేను కొంచెం పెద్ద పీసెస్గానే తయారు చేశాను. మీరు ఇంకా చిన్న క్రషెస్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారైన వాటిని ఎయిర్ కంటైనర్ డబ్బాలో ఉంచారు అంటే ఇవి మనకి నెల రోజులైనా కూడా పాడైపోవు. ఇలా తయారైన క్రంచెస్ని కేక్ టాపింగ్స్లో, ఫిల్లింగ్స్లో, అలాగే ఐస్ క్రీమ్స్లో రకరకాలుగా వీటిని వాడుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లేదో అనేది తప్పకుండా తెలియచేయండి. బెల్లంతో తయారు చేసాము అని టేస్ట్ అసలు బాగుండదని అస్సలు అనుకోకండి. చాలా బాగుంటుంది. తయారు చేసిన వాళ్ళకి తప్ప దీన్ని మనం బెల్లంతో తయారు చేసామని ఎవరికి తెలియదు. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.